ఒకవైపు ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసన మండలి సమావేశాలు, రాష్ట్ర భవిష్యత్తు ఏదైతే ఉందో, ఈ బడ్జెట్ ఏదైతే ఉందో దాని మీద చర్చ జరుగుతున్న సందర్భంలో పెళ్లిళ్ళకి వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి మాత్రం గవర్నర్ ప్రసంగం రోజు మాత్రమే వచ్చారు. ఆ రోజు నుంచి పెళ్లిళ్ళకి రోజు వెళ్తూనే ఉన్నారు. అసెంబ్లీకి మాత్రం ఎందుకు రాలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారు? ఇప్పుడు ఏంటంటే మనకి భయం పట్టుకుంది. భయం పట్టుకున్న తర్వాత ర్యాంప్ వాక్ చేస్తాడో లేకపోతే క్యాట్ వాక్ చేస్తాడో అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఇంత పురుషత్వం ఉంది, పెద్దగా ఏం లేదు, పని భారం కూడా ఏం లేదు కదా ఆయనకి, పెద్ద పని చేయాలని పని లేదు. ఆయన కూర్చొని తాడేపల్లిలో ఒకసారి ఆలోచిస్తాడు, లేదంటే బెంగళూరు ఎలంగా ప్యాలెస్ పోతాడు. ఎలంగా ప్యాలెస్ పోయి ఏం చేస్తాడా? ఏం లేదు. ఇక చేసిన తప్పులకి ఎట్టా లంచాలు ఇవ్వాలి, ఆఖరికి సిట్టుకు కూడా లంచాలు ఇవ్వాలని చూసిన మహానుభావుడే. సిట్టుకు కూడా లంచాలు ఇవ్వాలి, లంచాలతో కొనాలి, డబ్బుంటే ఏమైనా చేయగలమని ఒక పిచ్చి ఆలోచనతో ఉన్నాడు. అందరిని కొనగలవా? నువ్వు కొనదలుచుకుంటే చంద్రబాబు నాయుడు కొనుక్కో. ఇవన్నీ కాదండి, ఇప్పుడు ర్యాంప్ వాక్ చేసే అంత సమయం ఉంది. అదే ర్యాంప్ వాక్ అసెంబ్లీకి రావచ్చు కదా, ర్యాంప్ వాక్ చేయకుండా అసెంబ్లీకి రావచ్చు కదా. అది బయట ప్రభుత్వాన్ని నిలదీయాలి కదా. బయట అసలు చెబుతున్నారు కదా, సంక్షేమం ఏమో అందట్లేదు లేదని చెప్పి బయట ప్రెస్ మీట్ లో చెబుతుంది. అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని కడిగి పారేయాలి కదా, మరి ఎందుకు రావట్లేదు అంటారు? మనం అందించామా సరిగా సక్రంగా చేసి ఎడితే మనం ఆడకొస్తాం. ఆడకు రాగానే 100 పేజీలు ఉంటాయి. ముందు దీనికి సమాధానం చెప్పండి ప్రతిపక్ష నాయకుడు గారు అని చెప్పి వాళ్ళు అడుగుతారు. వీటికి సమాధానం చెప్పలేడు కదా. చెప్పలేనప్పుడు ఏం చేయాలంటే చెప్పలేడు. వాళ్ళు పాయింట్ టు పాయింట్ అడిగేది. బూతులు తిట్టే సంస్కృతి ఏడా లేదు. మీ వాళ్ళు ఉండరు కదా, అంబటి రాంబాబు బూతులు తిట్టాడు. ఆ తర్వాత జోగి రమేష్ కడ్డి అసెంబ్లీలో బూతులు తిట్టిన సందర్భాలు ఉన్నాయి, రోజా తిట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా పోతే ఇంకా చాలా మంది, కొడాలి నాని, అల్లబనేని వంశీ, వీళ్ళందరూ అనరాని మాట్లాడిన సందర్భాలు లేవా? అలాంటి సంస్కృతి ఇక్కడ లేదు. భయపడబాక, నిన్నేం కోసుకొని తినరు అక్కడ. నువ్వు వచ్చి శాత అయితే నువ్వు చేసిన అవన్నీ కడుక్కో, లేదంట నిలది నేను తప్పు చేయలేదని నిరూపించుకో. నీ దగ్గర ఉంటాయి కదా, నీ దగ్గర పేపర్లు ఉంటాయి కదా, నువ్వు చేసినాయి కదా. మరి అడుగుతారు, రాగానే అడిగారు అనుకోండి, 12.85 లక్షల రూపాయలు గవర్నమెంట్ సొమ్ముని నీ ఇంటికి ఎలా వాడుకున్నావు అని అడిగారు. నీ దగ్గర సమాధానం ఉండదు. వాళ్ళు పేపర్లు తెస్తారు, నువ్వు సమాధానం చెప్పలేవు. ఆ తర్వాత ఎగ్ పప్పులకి 1.5 కోటి వాడానంటావు, ఎలుకలకు 1.5 కోటి వాడానంటావు. ఇవన్నీ లెక్కలు తెస్తారు. దేనికి వాడావు? ఏంటి అయిపోయేటికి పెట్టావు, తినేదానికి ఏం చెప్పలేవు కదా. రోజుకి 70,000 రూపాయలు లంచ్ కానీ డిన్నర్ కానీ, రోజుకి 70,000 రూపాయలు ముగ్గురికి. 70,000 రూపాయలు తిండి అంటే ఏం తింటున్నారు మరి? బంగారం తింటున్నారు, ఎండి తింటున్నారు, ఎవరికి తెలియదు. ఏదోలేండి, అక్కడికి వచ్చే వాళ్ళకి గెస్టులు వాళ్ళందరికి కలిపి ఉండిద్దిలేండి. మీరు మరీ అసలు ఆల్రెడీ ఉంది, 3-4 రాసుకోవడానికి ఏముంది? సెక్యూరిటీ పదులతో సహా అందరికి రాసుకోవచ్చు. ఏముందాడా? 5 స్టార్ హోటల్ సెక్యూరిటీ వాళ్ళు పెడతారా? మామూలు నార్మల్గా ఏదో పప్పు చారు ఏదో ఇంట్లో వండిన ఏదో, లేదంటే బయట హోటల్లోకి ఏదో ఇచ్చేస్తారు, అంతేగాని. ముఖ్యమంత్రి అన్న తర్వాత తినటంలో ఫుడ్ తినటం కూడా తప్పు అంటారా? మరి ఫుడ్ కాదు, బిల్లులు తింటున్నాడు అక్కడ కూర్చొని. ఫుడ్ అంతా ఎవడు తింటాడండి బాబు? నాకైతే 150 రూపాయలు అయితే ఎక్కువ అయిపోద్ది. మరి అట్లాంటిది 70,000 రూపాయలు అంటే ఎంత? ముగ్గురు అనుకో, 350లో 200 అనుకున్నాం అనుకో. అది సహజం. ఎవరైనా తినాలి, ఎవరైనా పని చేసేది ఆ ఫుడ్ కోసమే. ఎవడైనా ఆ బెడ్ కోసం, ఆ ఫుడ్ కోసమే కదా పని చేసేది. ఆ పని చేసే దాంట్లో కూడా అవినీతి చేసామంటే ఎంత దారుణమే. మరి 150 కోట్ల రూపాయలు పెట్టి తిరుపతి, అది భగవద్గీత ఉంది కదా, భగవద్గీత 15 పేజీలు పుస్తకం ప్రచురించాడండి. భగవద్గీత ఎన్ని పేజీలు ఉంటుందండి? 300 పేజీలు ఉంటుంది, 1000 పేజీలు ఉంటుంది. 700 శ్లోకాలు అండి. అది 700 శ్లోకాలు అంటే 700 పేజీలు ఉంటుంది. నాకు తెలిసి 700 పేజీలు అంటే శ్లోకం ఉంటుంది, దాని అర్థం ఉంటుంది కింద, దాని మీనింగ్ ఉంటుంది. అదేం లేకుండా దాన్ని తీసుకొచ్చి ఆడ పెట్టారు. ఏంటంటే 8వ కొండ అని చెప్పి అరుస్తుంది కదా, 8వ కొండ అంటుంది. గబ్బునోరిది, గబ్బు వ్యాచి ఏందండి? బురదలో పుల్లాడు. అది అనలేనులే, నా భాషలో అది పద్ధతి కాదు. ఈ పార్టీకి కూడా అది అంత మంచిది కాదు. ఏంటంటే ఇప్పుడు ఆమె మాట్లాడిందని చెప్పి మీరు మాట్లాడి ఆమెకి మీకు తేడా ఏముందలే కానండి. అసలు ఇప్పుడు ఆమె మాట్లాడుతుంది కదా, బిఆర్ నాయుడిని 4 పేకాలి. అసలు నిన్ను ఎక్కడ బేకాలి చెప్పు? నువ్వు టికెట్లు అమ్ముకున్న దానికి నిన్ను ఎక్కడ బేకాలి? రోజా అంత మాట అంటారు ఏంటంటే, నిన్ను ఎక్కడ బేకాలో చెప్పు. తడి చేసి రబ్బర్ తీసుకొని కొట్టాలా?
ఏం తీసుకొని కొట్టాలి నిన్ను? నేను చెప్పులు వాడనులే కానీ ఏం కొట్టాలి నీ మూతి మీద? నువ్వు తప్పుడు మాటలు మాట్లాడే తప్పుడు మొహం దానని ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మనిషివేనా అసలు? దున్నపోతువా? అన్నం తింటున్నావు కడుపుకి అన్నం తిని మాజీ మంత్రి అండి ఆమె, రోజా గారు మాజీ మంత్రి అండి. రికార్డ్ డాన్స్లు వేసుకోవడానికి కూడా పనికిరాదు మాట్లాడుతున్నారు. ఆయన హీరోయిన్ చేశారు కాబట్టి మాట్లాడుతుంది. ఏముంది అండి ఈ 5 సంవత్సరాల రాజకీయాలు రాకపోతే బొచ్చు తీసుకొని అడుక్కు తినాల్సిన పరిస్థితి వచ్చేది నీకు. గుర్తుపెట్టుకో. అదేదో చూపిస్తాడులే, స్వామి ఉన్నాడు అన్నావు కదా, నువ్వు చేయకపోతే నువ్వు సేఫ్. నువ్వు చేసావంటే మాత్రం వెంకటేశ్వర స్వామి నిన్ను వదిలిపెట్టాడు ముందు. నువ్వు ఆ రకంగా నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి. ఏం మాట్లాడుతున్నావు రోజా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? సరే ఇవన్నీ కాదండి, మొన్న కొడాలి నాని గారు వచ్చి పాపం వార్నింగ్ ఇస్తున్నారు కదండి లోకేష్ గారికి. మరి ఆ వార్నింగ్ ఎలా చూడాలంటారు? 2 సంవత్సరాలు ఏడ దక్కున్నావు స్వామి? 20 నెలల 22 నెలల 20 నెలలు 22 అనుకుంటా కదా. కంప్లీట్ అయిపోయి 21 నెలలు రన్నింగ్. 21 నెల రన్నింగ్. 21 నెలల నుంచి ఆడకపోయాను ఆయన. హార్ట్ ఆపరేషన్ చేసుకున్నాడు, బైపాస్ ఆపరేషన్. దాన్ని కూడా తప్పు పడితే అలాగా మీరు హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నావా? భయపడి పారిపోయావా? అరే హార్ట్ ఆపరేషన్ చేయించుకుంటే గుండెలు సొక్కలొడది, 7 నుంచి 7 దాకా కోస్తారు బైపాస్ సర్జరీ. తెలుసు కదా. అయ్యన్నా చూపించు, ఇదిగో కాలు అన్నది చూపించు. అవి ఏం కనపట్లే మాకు. చూపిస్తే కదా. ఏమి లేకుండానే బెల్ట్ వేసుకొని తిరిగాడు అంటారా? మరి లేకుండానే కదా, భయపడి చచ్చే కదా. అరే మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటాము, ఆయనకు తోడుగా నీడగా ఉంటాం అంటున్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నువ్వు బూట్లు నాక్కుంటావు, లేకపోతే ఆయన భుజాన్ని ఎత్తుకొని తిరుగుతావు, మాకు అవసరమా? ఉండు. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఆ బూట్లు నాగిన సంగతి తెలీదా? బాలకృష్ణకి కప్పులు మోసిన సంగతి తెలీదు ఎవరికన్నా? నీ బతికి అది. వాళ్ళు ఎప్పుడైతే చెయ్యి వదిలేసారో అటు పరిగెత్తావు. ఆడ నువ్వు అవక్కులు చవక్కులు పేలావు. నీ బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. ఇక నువ్వు గుడివాళ్ళు ఎప్పటికీ గెలవలేవు. అది నీకు అర్థమైపోయింది. ఏం చేయాలో అర్థం కాక ఎవరు ఎదురొస్తే అదే అంటారు కదా, సింహానికి పులి ఎదురొచ్చిన, పులికి సింహాన్ని ఎదురొచ్చిన. పులి సింహం కొట్లాడుకోవడం చాలా తక్కువలే, కానీ బలైపోయింది ఎవరు? జింకలే. నీలాంటి జింకలే బలైపోతాయి, గుర్తుపెట్టుకో. ఇక్కడ ఒక చిన్న డౌట్ బాబాయ్, నన్ను తప్పుగా అనుకోవద్దు. జైలుకి వెళ్ళి వచ్చిన వల్లభనేని వంశీకి ఎక్కువ పరామర్శలు లేవు. బైపాస్ చేయించుకున్నాడు ఎవరు? మన కొడాలి నాని గారు. బైపాస్ సర్జరీ చేసుకుని హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఇంతమంది పరామర్శకి వెళ్ళలేదు. మరి ఇక్కడ అంబటి రాంబాబు గారికి మాత్రం ఎందుకని రోజుకొకళ్ళు వస్తున్నారు? ఏం లేదబ్బా, హైక్ చేయాలని చూస్తున్నారు. ఏంటంటే ఈ అంబటి రాంబాబు గజ్జి పట్టుకుంది. గజ్జా అంటే లేదండి, ఆయనకి తామరా గజ్జి, కుల గజ్జి అనేది ఒక పిచ్చి పట్టింది. అర్థమైందా మీకు? ఇప్పుడు ఏమంటాడు ఆయన వేసే డైలాగ్, కమ్మువారు నేను ఇట్టన్నానా అట్టన్నాను అంటాడు. ఆ డైలాగ్ నేను వాడదలుచుకోలేదులే. కమ్మువారిని ఇట్టన్నానా అట్టన్నాను అంటే ముందు తిట్టి నేను అన్నాను అట్టండి మాట్లాడంటాడు. ఇది కవరింగ్. నేను కూడా అంటాను. నేను ఇప్పుడు ఈ అంబటి రాంబాబు అని మేము కూడా అనొచ్చు కదా. నీకేమో అల్లుళ్ళు కమ్మోరు కావాలా, కమ్మోళ్ళు అని బూతులు తిట్టాలి నువ్వు. ఏందది? నీకు ఈ పరిస్థితి ఏందిరా బాబు? నువ్వు చూసుకో. సరే, నీదేదో 22 ఎకరాల పొలం ఉందన్నావు, సర్వే వాళ్ళు నోటీసులు ఇచ్చారంటున్నావు. ఓకే. ఆ తర్వాత ఈడీ వాళ్ళు నోటీస్ ఇచ్చారంటున్నావు. దాంట్లో ఏముంది ఏందనేది నువ్వు ఆడేం డబ్బులు దాచిపెట్టామని చెప్పి అనుమానం ఉంది వాళ్ళకి. ఇస్తారు నోటీసులు, వెళ్ళు. నీ దగ్గర తప్పు లేనప్పుడు వెళ్ళొచ్చు కదా. అంటే ఆయన అంటుంది ఏంటంటే నోటీసులు ఇచ్చి నన్ను భయపెట్టలేరు, నాకు ఆరోగ్యం బాగలేదు, నాకు ఆరోగ్యం బాగున్నప్పుడు అందరిని తీసుకెళ్లి చూపిస్తాను నేను అంటున్నాడు కదా. ఏం రాగం వచ్చింది? రోజు వస్తున్నావు ప్రెస్ మీట్లోకి, బాగానే గుండ్రాయిలాగానే ఉండవు కదా. నువ్వు గుండ్రాయిలాగా ఉండాలి లేదా? లేకపోతే నువ్వు ప్రెస్ మీట్లోకి వచ్చి ఎందుకు మాట్లాడతావు? నువ్వు తగ్గేదే లేదు, బొంగు లేదు, బొగడా లేదు అనుకుంటా. ఏందది? ఏం పద్ధతి అది? ఇప్పుడు లోకేష్ రెడ్ బుక్ మాకు ఒక్క భయపడదు అన్నానని చెప్పి ఇప్పుడు వెళ్ళి అక్కడ చూడాలనుకుంటున్నారు, నన్ను బెదిరించాలని చూస్తున్నారు అంటున్నాడు ఆయన. మరి రెడ్ బుక్ కాదురా నాన్న, అది ఇచ్చింది ఎవరు? నోటీసులు నారా లోకేష్ నీకు నోటీసులు ఇచ్చాడంట కదా. నోటీసులు సరే ఇప్పించాడు అని అనుకున్నాము. నీలో తప్పు లేదు, భయపడవు నువ్వు. భయపడవు కదా, మరి ఫామ్ హౌస్ దాకా ఎందుకు పోవట్లా? ఆరోగ్యం బాగాలేదు. ఇదేమంటే ఆరోగ్యం బాగలేకపోవటానికి కానీ ఫామ్ హౌస్ దాకా పోవటానికి కారులో పోయి ఏసీలో రావడానికి ఏం చెప్పమ్మా? రాంబాబు చేయలేడండి జర్నీయా? మరి అంతకుముందు రోజు వెళ్ళేవాడు, నిన్న మొన్న కూడా పోయొచ్చావు కదా ఫామ్ హౌస్ దాకా. ఆడ స్విమ్మింగ్ పూల్ కట్టుకున్నావు. ఓకే, స్విమ్మింగ్ పూల్ పర్మిషన్ తీసుకున్నావా? కామన్ సెన్స్
స్విమ్మింగ్ పూల్కి పర్మిషన్ తీసుకున్నావా అది చూపించాలి. నీ దగ్గర డాక్యుమెంట్స్ నువ్వు నీ పిఏని పంపించు. స్విమ్మింగ్ పూల్ పర్మిషన్ లేదు నువ్వు ఉన్నావు అనుకో, పక్క సైనోడు దాంట్లో నువ్వు రాళ్ళు బాతావు అని చెప్పి రెవెన్యూ వాళ్ళు ఇచ్చారనుకో, సర్వే నెంబర్లు తీసుకురా. నీ సర్వే నెంబర్లో నీ భూమి ఉంటుంది. నీ భూమిని నువ్వు చూసుకోవడానికి కూడా ఎవడో వేరే వాళ్ళు రావాలన్నా? నీ భూమి నువ్వు సేవ్ చేసుకోవాలని ఉందా లేదా? నువ్వు అన్యాయం చేయనప్పుడు లేదా ఒక గజం అవతలకు బాతావు నువ్వు కొనుక్కున్న దానికంటే, రాళ్ళు ఫెన్సింగ్ చేసావు, అవతల పాస్ అయినాడు అమ్ముకోవాలనుకుంటున్నాడు. అమ్ముకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఇవన్నీ కాదండి. అంటే ఒక్క నిమిషం, ఇక్కడ కాపు టైగర్ ని మీరు బోన్లో బంధించాలని చూస్తున్నారా? అయినా సరే నేను రాజమండ్రి సెంట్రల్ జైల్లో చెప్పే వచ్చాను, మళ్ళీ వస్తానని, అరెస్ట్ అవుతా ఏమైంది మహా అయితే అంటున్నారు కదా. మహా అయితే అరెస్ట్ అయ్యిద్ది. నీకు అది తెలుసు కదా, నువ్వు చేసిన పాపాలు ఉండుంటే నీ మీద కేసులు పెట్టుంటారు. దానికోసం అని ఉంటావు. ఎందుకంటే దానికంటే ఇంకా సివియర్ కేసులు ఇంకెన్ని ఉండవు మాకే తెలియని. ఏదో అమాయకుడు అనుకున్నాం కానీ ఇంత అభాగ్యుడు అని మేము అనుకోవట్లేదు. కామన్ సెన్స్ లేని మ్యాన్ నువ్వు. కనీసం ఈత జ్ఞానం లేదు. ఇప్పుడు నేను గుంటూరులో ఉంటున్నాను, నా పొలం ఎక్కడో ఇంకో చోట ఉంది. వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు, చేనమ్మటాయనే ఫోన్ చేస్తాడు, నేను రాళ్ళు బాతుకోవాలి నువ్వు కూడా రా అంటారు. వెళ్ళవా? ఎంత కష్టమైన వెళ్తాం కదా. నేను వెళ్ళకపోతే నా రెఫ్ను ఎవరినో కూడా పంపిస్తా. లేదు ఏదైనా తేడా వస్తే నేను రావాల్సిందే కదా. రావాలా? మా టైగర్ అసలు మీరు ఏమని చేద్దాం అనుకుంటున్నారు? ఆల్రెడీ ఆయన నేను కుక్కను అంటున్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి కాళ్ళు నాకే కుక్కను అంటున్నాడు. ఆయన కుక్కే కదా మరి, అవునా కాదా? ఆయన కుక్కే మరి. ఈ మామూలు కుక్క కాదు, గజి కుక్క. ఇప్పుడు కులాల మతాలని రెచ్చగొట్టే అంత గజ్జి పట్టింది ఆయనకి. కులాల మతాలు రెచ్చగొడుతుంది చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అంటున్నాడు కదా. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఎప్పుడు కూడా కులాలు రెచ్చగొట్టేటట్టయితే ఇన్ని మంత్రి పదవులు కానీ ఏదైనా వాళ్ళకి ఏదైనా దళితులకి ఇబ్బంది వచ్చినప్పుడు కానీ ఉట్టినా స్పందించిన సందర్భాలు ఉన్నాయి. మీరేం చేశారా బాబు? వాడు గెలుపని చూపించినట్టు ఏం చేశారు? సస్పెండ్ చేశారా? లేదు. అనంతబాబు కార్ డ్రైవర్ని డోర్ డెలివరీ చేసినప్పుడు ఏమైనా సస్పెండ్ చేశారా? కోతవేటు దూరంలో యలంక ఇది తాడేపల్లి ప్యాలెస్కి కోతవేటు దూరంలో 5 కలిసి ఒక అమ్మాయిని చంపితే, రేప్ అండ్ మర్డర్ కేసు జరిగితే నువ్వు కనీసం స్పందించావా? లేదు కదా. ఎవరు దళితులంటే? మరి దళితులంటేనే నీకు గిట్టదు. దళితుల దగ్గరికి కూడా రానివ్వు, దూరం నుంచి చేతులు ఊపుతావు. లేదంటే ఏదో ఎలక్షన్ టైంలో మాత్రం ముద్దులు శుద్ధులు పెట్టుకోవడానికి వస్తావు తప్ప నీకేమన్నా ఉందా? నీకు సిగ్గు?